హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పూరీలోకి ఆలూ కర్రీ చూపిస్తున్నానండి. ఆలూ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపలు, 1 క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇలా చాకు పెట్టి గుచ్చి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు వీటిని నీళ్లు తీసేసి చెక్కు తీసుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ముక్కలుగా కాకుండా కొంచెం స్మాష్ చేసినట్లుగా, అంటే మనకి కర్రీ కూడా గ్రేవీగా వస్తుంది. తర్వాత క్యారెట్ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క కూడా తురిమి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఎండుమిరపకాయ, తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము కూడా వేసుకోవాలి. ఈ అల్లం తురుము వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ కూర మీద మూత పెట్టుకొని అది ఉడికేలోపు శనగపిండి 1.5 స్పూన్ తీసుకొని నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా అది పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందాము. 1 బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లో 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, 1 స్పూన్ చక్కెర వేసుకోవాలండి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండి వేయడం వలన పూరీలు సాఫ్ట్గా వస్తాయి. బొంబాయి రవ్వ వేయడం వలన క్రిస్పీగా వస్తాయండి. చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి. ఫైనల్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయండి. పిండి కొంచెం సేపు నానితే. ఈ కూర చూద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయండి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి కూడా వేసుకోవాలి. ఇది వేసాక కొంచెం చిక్కబడుతుందండి. దాన్ని బట్టి చూసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే మనకి ఆరేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుందండి. కరెక్ట్గా సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు పూరీలు రెడీ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే ఆయిల్ కూడా వేసాం కాబట్టి పూరీలు అంటుకోకుండా బాగానే వస్తాయి. ఒకవేళ కొంచెం అంటుకున్నట్లు ఉంటే గోధుమ పిండి వేసి రుద్దుకుంటే సరిపోతుందండి. ఈ పూరీలన్నీ కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత వేస్తున్నాను. చూడండి, చక్కగా పూరీలు అయితే వేయగానే పొంగుతున్నాయి. నూనె బాగా కాగాలండి. నూనె కాకపోతే పూరీ బాగా పొంగవు. 2-3 పూరీలు వేసాక ఆయిల్ హీట్ తగ్గుతుంది. అప్పుడు మనం మళ్ళీ ఒక 2-3 సెకండ్లు ఉంచుకొని మళ్ళీ వేసుకుంటే చక్కగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, అన్ని పూరీలు కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో. పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనకి పూరీలు కూడా చాలా బాగా వస్తాయండి. మనం ఈ చక్కెర వేయడం వలన పూరీలు మంచి కలర్ కూడా వస్తున్నాయి. చూస్తున్నారు కదా. ఈ కర్రీ కూడా ఎప్పుడు పచ్చిమిరపకాయలతోనే కాకుండా ఒకసారి ఇలా కారం వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పూరీ కూడా ఇలా ఈ టిప్స్తో చేసి చూడండి. అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. కర్రీ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.